దివాళీ టు ఎవ్రీవన్. హ్యాపీ దివాళీ ఎవ్రీవన్. నువ్వు కూడా చెప్పు. చెప్పా అవి నువ్వు కూడా చెప్పు. అవి ఏంటంటే బయటికి వెళ్దాం అన్నాడు. యాక్చువల్లీ మళ్ళీ ఈవినింగ్ అయితే టపాసులు కాలుస్తారు కదా, తీసుకెళ్ళడానికి ఉండదు అన్నాడు. ఇంకోటి ఈరోజు తను మందు తాగుతాడంట. దేనికి తాగుతాడు మందు అర్థం కాదు. బుధవారం తాగుతాడు కదా అంటే ఏంటో చెప్తాడు. పండగ అంటే పండగ కూడా చేసుకున్నాం ఏంటి అంటే చెప్తే. సో ఇంకా అందుకని వచ్చాము బయటికి. చాలా దూరం ఎమరాల్డ్. అక్కడికి వెళ్ళేసి ఇంకా సబుదా అది ఇది పూర్ణాలు పులిహోర తెచ్చుకున్నాము. ఇంకా బట్టలు ఉతకడానికి అనేసి మంచి వైపు తీసి బాల్కనీలో పెట్టాడు. మళ్ళీ ఇంకా లోపల పెట్టేశాడు. ఉతకలేదు యాక్చువల్లీ. ఇంకా బయట వచ్చినాం కదా. యాక్చువల్లీ 15 నిక్కర్లు కానీ ప్యాంట్లు కానీ 15 అండ్ టాప్స్ ఇవి 15 ఉతకడానికి ఉన్నాయి బుడ్డోడివి. అందుకే వీడికి వేసుకోవడానికి ఏమో 2-3 జతలే ఉన్నాయి. అన్నీ ఉతకడానికి ఉంటాయి. మరి 15 ఏమవుతుంది 15 days అంటే రోజుకి 2 జతలు మార్చినా ఉతకలేదు. అన్ని రోజులు అయిపోతుంది అనమాట ఉతకక. వెస్ట్ బాగుంది. అక్కడ ఉన్నాడు. అవి ఏదో ఫుడ్ తీసుకుంటున్నాడు. అదేదో ఇదేంటి పేరు బుల్లబ్బాయి అట. ఫోన్ పక్కన పెట్టు. చెప్పులు వేసుకో. ఫోన్ పక్కన పెట్టు. ఏం కావాలి చెప్పు. చెప్పులు వేసుకో. ఫోన్ పక్కన పెట్టు. చెప్పులు వేసుకుని వెళ్ళు. చెప్పులు వేసుకుని వెళ్ళు. దానికి డాడీని ఎందుకు పిలుస్తున్నావు? అదే మరి మాట్లాడియదు అసలు. తినట్లేదు అసలు. ఫోన్ లోపల పెట్టు. చిన్నగా డోర్ చిన్నగా. స్లోగా. ఒక్క నిమిషం కూడా ఉండదు వాళ్ళ డాడీని వదిలి. ఈ సౌండ్ ఎందుకు మనకి. చూసావా పిల్లోడు ఎంత లెగిసిపోయాడు పైకి. బజ్జ. అయితే నేనేమనుకున్నానంటే రేపు బాబుకి సర్జరీ అయినప్పుడు బాబుని సమ్ ఐసీయూ ఎన్ఐసీయూ స్టెప్ అని ఇట్లా ఏవో ఉంటాయి కదా, వాటిలో పెడతారు కదా. సో మరి బాబు బాత్రూమ్ లెట్రిన్ వెళ్తాడు. అప్పుడు ముడ్డి ఎవరు కడుగుతారు? తర్వాత బాబుకి ఆకలిస్తుంది, పాలు ఇవ్వాలి. అండ్ సిగరెట్ వాసన ఇక్కడ అందరూ సిగరెట్ అవుతున్నారు. తల్లి చెస్ట్లోంచి తాగితేనే కదా పాలు వస్తాయి. మరి 9 days బాబు తల్లి చెస్ట్ సక్ చేయకుండా పాలు తాకుండా పాలు ఎట్లా వస్తాయి తల్లికి?
అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను బాబు దగ్గర ఉంటానని అంటాను. బాబు ఒకడే ఉండడు కదా, ఎందుకంటే అన్ని కొత్త ఫేసెస్ కదా, మనల్ని గుర్తుపడతాడు. వాళ్ళందరూ బయట వాళ్ళు, నేనే ఉండను అవి లేకుండా ఇట్లా. తర్వాత మళ్ళీ బాబు దగ్గర నేను ఉంటాను, మళ్ళీ నాకు అవి కావాలి తోడు, ఎందుకంటే నేను అవి లేకుండా నేను ఏది హ్యాండిల్ చేయలేను. మళ్ళా టెడ్డిగాడు ఒక్క నిమిషం అవి నదులు ఉండడు. అంటే ఇప్పుడు బుడ్డోడితో పాటు నేను అవి పాప ముగ్గురు ఉండనిస్తారా ఎవరైనా? ఏ హాస్పిటల్ వాళ్ళు నేను ఉండనిస్తారా? ఉండనియరు కదా. అది దానికి తగ్గట్టుగా మనం అంత నీట్నెస్ కానీ వద్దు. నేను వదిలి నేను ఉండను, నేను వస్తా కదా. అసలు సర్జరీ లేకుండా బాబుకి మంచిగా అయిపోయిందంటే బాగుండు, బట్ అలా కాదనుకుంటా. అడుగు దేవుణ్ణి, దేవుడా ఇంత మంచిగా నాకు మమ్మీ డాడీ అక్క అందరూ నువ్వు వాళ్ళకి నన్ను ఇచ్చావు కదా, ఎందుకు ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎందుకు మరి నాకు నొప్పి అవుతుంది కదా హార్ట్ ప్రాబ్లము, ఎందుకు అలాగా మరి? అసలు ఏంటండి అది హార్ట్ ప్రాబ్లం? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏంటి అసలు? మన హార్ట్ ఎక్కడ ఉంటుంది? మన అస్థి పంజరం ఈ బోన్స్ లోపల ఉంటుంది. ఆ బోన్స్ లోపల ఉన్న హార్ట్కి సర్జరీ చేయాలంటే ఏం చేస్తారు? బోన్ని కట్ చేయాలి కదా. బోన్ కట్ చేసి బోన్ తీసి హార్ట్కి సర్జరీ, అది కూడా హార్ట్ కొట్టుకోవడం ఆపేసి, దాన్ని ఏమంటారు బైపాస్ ఏదో అంటారు మెడికల్ లాంగ్వేజ్లో, హార్ట్ని కొట్టుకోవడం ఆపేసి దానికి సర్జరీ చేసి, అది కూడా ఒక్క పర్సన్ కాదు ఎంతో మంది, ఏంటో ఒక దారాలు అంటే మన పువ్వుకి రేఖలు ఎట్లుంటాయి అట్లా అన్ని దారాలు, ఒక చిన్న పేపర్ ముక్క లాంటిది పెట్టి ఆ దారాలతోటి చేసి, మళ్ళీ అదంతా చేసి ఏదో ముక్క కట్ చేసి మళ్ళీ ఏదో చేసి అదంతా చేసి ఆ బ్లడ్ అంతా పోతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదంతా క్లోజ్ చేసి కుట్లేసి హార్ట్ రెండు చెస్ట్ మధ్యలో అంత సర్జరీ అంటే అసలు ఇంకా ఏంటి అసలు పరిస్థితి? అవి ఏమో స్మోక్ చేస్తున్నాడు, పాప అక్కడ ఆడుకుంటుంది లోపల బయటికి. అమ్మో అసలు నిన్నైతే నిన్న నైట్ ఏడ్చాను. మళ్ళీ యూట్యూబ్లో అయ్యే వీడియోస్ చూసాను. పాలుతో ఐ లవ్ అక్క. అమ్మో గొండుకుంది అక్క. ఏసీ ఎక్కువైందా లేతే చలేస్తుందా లేతే? ఏంటది? వద్దు వద్దు వద్దు. అస్సలు ఉండట్లేడు, ఒకటే ఏడుపు. వాళ్ళ డాడీని పిలిచి తీసుకుని ఎత్తుకుంటావా అన్న. ఒక ఆమె అవిని అలా చూస్తూనే ఉంది. అటుపక్కకి వెళ్ళి ఇటుపక్కకి వెళ్ళి. ఎవరైనా అమ్మాయిల్ని అబ్బాయిలు చూస్తారు కదా, కానీ అబ్బాయిని కూడా అమ్మాయిలు చూస్తారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో అవికి వచ్చే మెసేజ్లు కూడా నేను చూస్తా కదా. అమ్మో ఎవరు కొత్త డ్రైవర్ ఎక్కుతుంది మా కార్లో? ఎవరు కొత్త డ్రైవరు? ఒకసారి జరగమ్మ పక్కకి. డాడీతో మాట్లాడతా. డాడీ నీ రమ్మను. ఏంటి నాన్న అర్థం కాలా? ఏమైంది? అవును ఏమైంది? మొత్తం కార్ చెప్పులు వదిలి తన్ను ఎక్కడైనా. చెప్పులు వదులు, తన్నొద్దు. కారు మొత్తం నాశనం అవుతుంది. చెప్పులు పట్టుకుని చెప్పులు వదలకుండా చెప్పులతో పాటు నువ్వు కారు తంతును. ఆ సాయి కూడా అంత. సాయి పిల్లలిద్దరూ కార్లోకి వచ్చాక నేనేం చెప్తా, చెప్పులు ఇప్పేసేయండి, మామూలు కాళ్ళు ఎక్కడన్నా పెట్టండి అంటే వీళ్ళిద్దరూ కావాలని చెప్పులు వేసుకుని, ఆఖరికి పిల్ల పడుకున్నా కూడా చెప్పులు వేసుకుని ఉండి ఊరంతా తిరిగి వచ్చి ఆ చెప్పులతోటి ఒక్క నిమిషం తొక్కుతారు. నాకు తెలీదమ్మా. ఆ చెప్పులతోటి తొక్కుతారు కదా, కార్ అంతా మట్టి అది వచ్చాడు. ఇప్పుడు కూడా కాళ్ళతోటి తొక్కొద్దు టెట్టి, కాలు కింద పెట్టు. అగో ఫుడ్ వచ్చేసింది. ఏంటి ఇంతసేపు ఫుడ్ అంటే అవేవో కేఎఫ్సీ లాగా ఏవో వేసి. చెప్పులేసుకో లేదు, లోపల నుంచి వెళ్ళిపోయానకి. ఎలా వెళ్తావు బయట నుంచి వెళ్ళైతే? ఇంతగానో టోన్ ఎందుకు నేను మాట్లాడతానంటే, అలా మాట్లాడితేనే తను వింటదేమో అని అలా గట్టిగా మాట్లాడతాను. అదేంటో చికెన్ చేసిస్తారు ఇలా. అదే మీరు లాస్ట్ టైం కూడా చూసారు కదా మేము తిన్నప్పుడు, అందుకే లేట్ అయిందంట. దాని వెనకాల పెట్టేపోయావా?
ఓకే ఓకే అన్నీ ఇస్తారు అదిగో అవి అవి ఇప్పుడు చేసి అందుకే లేట్ అయింది అవి. నేను ఏంటో ఎంతసేపు అయింది అనుకున్నది, అవి చేసి ఇచ్చారు కదా అవి ఇవి, దాని గురించి లేట్ అయిందంట. జరుగున్నాను వెనక పెట్టు, సీట్లో పెట్టు. తింటావా? తీసినా ఇప్పుడు? సరే 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 ఓకే. సో పాపకైతే వేసుకుంది, కనబడుతుందా? అది అదే అనమాట, బాగా కాలుతుంది, తను తింటానంది. ఇంకా బొడ్డోడిని అయితే ఇప్పుడు నేను తీసుకుంటాను. ఇంట్లో సెల్ఫీ స్టాండ్ ఉంది కదా, అది కార్లో కూడా ఇలా ఎక్కడైనా పెట్టి తీసుకోవడానికి ఉంటే బాగుంటుంది. చేతిలో పట్టుకుని అంటే బాబుని కూడా హ్యాండిల్ చేయాలి కదా. సెల్ఫీ స్టాండ్ మళ్ళీ ఎక్కడ పెట్టవే? అదే ప్లేస్ లేదు, పైకి పెట్టావా ఏంది? అంటే దాన్ని చిన్నగా కూడా వాడచ్చు కదా. అవును, తినంటే హైట్. ఫోన్ పట్టుకునే బదులు అది ఇలా పట్టుకోవాలి అంతే కదా. ఈరోజు పండగ స్పెషల్ డ్రెస్ నాది. అంటే బట్టలు నేను రెగ్యులర్ వేసుకునే 2-3 జతలు ఉతకడానికి ఉన్నాయి, అందుకే ఇవి వేసుకున్నా. నా దగ్గర బట్టలు ఉన్నాయి వేరేవి, కానీ అవే ఎందుకు వేసుకుంటానంటే స్లీవ్లెస్ కంఫర్ట్. నేను ఎప్పుడైనా కొత్త బట్టలు కొన్నా ఇలాంటివే చూస్తా, స్లీవ్లెస్ ఉండాలి. ఫుల్ ఫ్రాక్ ఉంటే కింద ఏం వేసుకోవసరం లేదు, బయటికి వెళ్ళడానికి కంఫర్ట్. బాబుని తీసుకోరా, నీకు ఇబ్బంది అవుతుంది కదా, సౌండ్ కూడా